హాయ్, నేను మీ రాజేష్. తెలంగాణలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది హాట్ టాపిక్గా మనం చూస్తున్నాం. ఇప్పుడు అది సైబర్ టెర్రరిజంగా మారింది. దాంట్లో అనేక సెక్షన్లు బయటకు తీసుకొస్తున్నారు. అది అండ్ సెక్షన్లు ఏంటి, ఎట్లా ఏ రకంగా మలుపు తిరగబోతుంది, అది మన సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సిఎస్ రావు గారు. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా సీరియస్గా భావనలు కదులుతున్నాయి. దాంట్లో ఇప్పుడు ఏ రకంగా మనం చూడొచ్చు? సో ఒకటే, ఫోన్ ట్యాపింగ్ అనేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బయటకు వచ్చినటువంటి కేసు. ఇది యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పట్లోనే ఓటుకు నోటు కేసు అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూ ఉంది. ఆ ఫోన్ ట్యాపింగ్ దాని మీద అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్లైంట్ కూడా చేసింది అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద. సో అప్పటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూ ఉంది. ఇప్పుడు అది తారాస్థాయికి చేరింది. రకరకాల మలుపులు తిరుగుతూ కల్లగుంట ఫ్యామిలీకి సంబంధించిన ఒక మెడకు చుట్టుకునేటువంటి కార్యక్రమానికి వచ్చింది. చాలా వేగంగా ఇటీవల కాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి విచారణ జరిగింది. దాంట్లో ప్రణీత్ రావు అనే అతను, ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డిఎస్పి, అతను కీలక సూత్రధారిగా సిట్ భావించింది, తెలంగాణ సిట్ భావించి అతను ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో అతను మొత్తం వివరాలు చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం తెలంగాణ పోలీసు ఏర్పాటు చేసినటువంటి సిట్టు ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నా కానీ ప్రభాకర్ రావు రావాల్సినటువంటి సిట్యువేషను. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఈ ఎన్నికల్లో పోలీసులకి విధులు రకరకాలుగా ఉంటాయి కాబట్టి, బిజీగా ఉంటారు కాబట్టి కొంత చాచారం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే రాబోయేటువంటి రోజుల్లో ఈ ఎలక్షన్లు అయిపోగానే, లోక్సభ ఎన్నికలు అయిపోగానే ఆయన్ని విదేశాల్లో ఉన్నా కానీ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ తీసుకురావడానికి ముందుగా అసలు ఈ సెక్షన్లు ఏం పెట్టాలి, దీనికి సంబంధించి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది ఉంది. ఈ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఇది తీవ్రమైనటువంటి నేరం కింద, ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైనటువంటి నేరం కింద పరిగణించబడుతుంది. ఇప్పటి వరకు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ సెక్షన్లు ఎక్కడ కూడా పెట్టలేదు. వన్స్ ఆ సెక్షన్లు కనుక పెడితే డెఫినెట్గా వాళ్ళకి తీవ్రమైనటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది. దాంట్లో 66F అనేటువంటి ఒక సెక్షన్ ఉంది. అది సైబర్ టెర్రరిజం అనేది, దాన్ని సైబర్ యాక్ట్లో, ఐటీ యాక్ట్లో, ఈ ఐటీ యాక్ట్కి సంబంధించి, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఐటీ యాక్ట్కి సంబంధించి ఫ్రేమ్ చేసినటువంటి సెక్షన్లో 66F అనేది చాలా బలమైనటువంటి సెక్షను. అది కనుక పెడితే లైఫ్ లాంగ్ జైల్లోనే గడపాల్సి వస్తుంది అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ఆ 66Fని కనుక పెడితే 66F ప్రకారం కనుక ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసి తీసుకొచ్చి విచారణ కనుక చేస్తే అసలు ఎవరు దీనికి పురుగొల్పారు అనే దాని మీదకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం వ్యవహారం అధికారుల చుట్టూ తిరుగుతుంది. అసలు వ్యక్తులు ఎవరు దీన్ని చేయించింది అనే దాని మీద ఈ మధ్యకాలంలో ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి క్రమంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది ఏంటంటే, చాలా సింపుల్గా చెప్పారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ అనేది అది అధికారులకు సంబంధించినటువంటి ఇష్యూ, ప్రజాప్రతినిధులకి, ముఖ్యమంత్రికి సంబంధించిన ఇష్యూ కాదు అని చెప్పి, అంటే డైరెక్షన్లో ఇవ్వాలి కదా నుంచి, గవర్నమెంట్ నుంచి డైరెక్షన్ చేయరు కదా వాళ్ళు. గవర్నమెంట్ అది కూడా మెన్షన్ చేశారు. గవర్నమెంట్ నుంచి డైరెక్షన్ ఇస్తారు. డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఏమో అవసరమో ఆ నిబంధనల పరిధిలో ఏం చేయాలో అదే చేయాలి. వాళ్ళు ఆ నిబంధనలకి అతిక్రమించి చేయడానికి లేదు. ఒకవేళ అలా చేసి ఉంటే అది అధికారులకు సంబంధించిన ఇష్యూ, అది ప్రజాప్రతినిధులకు లేకపోతే ముఖ్యమంత్రికో లేకపోతే మంత్రులకో సంబంధించిన ఇష్యూ ఎలా అవుతుందని చెప్పి ఆయన ప్రైవేట్ ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం. అంటే దాన్ని బట్టి ఏంటి, అధికారులను ఇరికించడానికి సిద్ధమయ్యారు, ఫిక్స్ అయిపోయారు. అంటే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ చూసినా అధికారులే బలవుతారు. ఏ గవర్నమెంట్లో చూసినా కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీలు చూసినా, ఎక్కడైనా చూసినా సంతకాలు పెట్టేది వాళ్ళు, ఫైనల్ చేసేది వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఇరుక్కోవడానికి అది కామను. ఇప్పుడు మనం అంటే మన టెన్యూర్లో మనం చూసింది, ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ నువ్వు కూడా మన టెన్యూర్లో చూసింది ఏంది, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓబులాపురం మైనింగ్ ప్లేస్లో ఎవరు పోయారు, శ్రీలక్ష్మి పోయారు. శ్రీలక్ష్మి జైలుకి పోయారు. ఆమె టాప్ IAS అయ్యుండి కూడా ఏ పరిస్థితిలో ఉందని మనం చూస్తున్నాం. ఇక వాన్పిక్ కేసులో ఎవరెవరు వెళ్ళారు, వాన్పిక్ కేసులో దాదాపు చాలామంది, ఒక 6 7 వెళ్ళారు. అధికారులు వెళ్తారు,
ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే 2019 తర్వాత అప్పుడు సవాంగ్ డీజీపీగా ఉన్నారు. ఆయన కోర్టుకి వెళ్ళి సంజాయిషి చెప్పారు. హైకోర్టుకి వెళ్ళి సంజాయిషి చెప్పారు. రూల్ ఆఫ్ లా నడవటం లేదని చెప్పి అప్పుడు జడ్జిగా ఉన్నటువంటి వాళ్ళు అడిగితే దానికి సారీ చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనుకుంటా ఆయన ఒకసారి వెళ్ళి మన సిఎస్ కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ చీఫ్ సెక్రటరీ ఆయన కూడా పోయి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే అధికారులు ఎప్పుడు కూడా దొరుకుతారు. కారణం ఏంటంటే ఫైలు తయారు చేసేది వాళ్ళు కాబట్టి. ఒకే ఒక కేసులో అధికారులు కాకుండా డైరెక్ట్గా సీఎంని అరెస్ట్ చేసిన కేసు ఏదైనా ఉందంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడిని ముందు లోపలేసేద్దాము ఆ తర్వాత అని చెప్పి చంద్రబాబు నాయుడిని లోపలేశారు. కానీ అది కరెక్ట్ కాదని చెప్పి పివి రమేష్ లాంటి సీనియర్ ఐఏఎస్లు కూడా గవర్నమెంట్ కూడా ఫైల్ చేసింది కేసు, ప్రతిపక్షం కూడా ఫైల్ చేసింది. కానీ అధికారుల మీద చేయండి, మరి ఆ టైంలో అధికారుల మీద చేసి అధికారులు తీసుకెళ్ళారు కదా, మరి అధికారుల మీద చేయండి అని టీడీపీ కంప్లైంట్ ఇచ్చింది. అసలు ఆయన్ని ఏ36 ఏదో పెట్టారు, 37. అసలు ముందు A1 అనేది ఎవరు తేల్చాలి కదా, A1 A2 ఎవరు తేల్చాలి కదా. ఆ ఫైలు ఆ ముందు దాదాపు 40-50 చోట్ల మారిద్ది ఒక ఫైలు. అంత ఈజీగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గర రాదు. ముఖ్యమంత్రి మౌఖికంగా ఏదైనా ఆదేశాలు జారీ చేసినా దానికి సంబంధించినటువంటి ఫైల్ రెడీ అవ్వాలి. తర్వాత నోట్ ఫైల్స్ ఉంటాయి, ఆ నోట్ ఫైల్స్ని పరిశీలించాలి. ఆ నోట్ ఫైల్స్ ఏదైనా అబ్జెక్షన్ ఉంటే నోట్ ఫైల్స్ రాస్తారు సెక్రటరీస్ నోట్ ఫైల్స్ రాసినప్పుడు దానికి క్యాబినెట్కి సంబంధించినటువంటి ఏమున్నాయి డెసిషన్స్, తీర్మానాలు, ఆ తీర్మానాలను పెట్టి నేను ఇలా అప్రూవల్ చేస్తున్నానని చెప్పి దానికి అప్రూవల్ ఇస్తారు సెక్రటరీలు. సో ఆ నోట్ ఫైల్ ఏందనేది కూడా చేస్తారు. నోట్ ఫైల్ దాంట్లో అబ్జెక్షన్స్ ఏమున్నాయి, అబ్జెక్షన్స్ ఏం రైజ్ చేశారు, దాని క్లారిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, వీటన్నిటికి కూడా ఆన్ పేపర్ ఉంటుంది. మొత్తం ఆన్ పేపర్ అవన్నీ లేకుండా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి లోపలేశారు. అది చట్టవిరుద్ధం అని చెప్పేసి సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. అలాగే పివి రమేష్ ఐఏఎస్ ఆయన చెప్తున్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి ఐఏఎస్లు సీనియర్ ఐఏఎస్లు అందరూ కూడా చెప్తున్నారు. సరే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేయాలనుకున్నా అది చేశారు. దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం ఏంటనేది రేపు ఎలక్షన్లో బహుశా చూస్తారేమో తెలీదు, ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు. సరే అది అక్కడ పెడితే ఇప్పుడు కేసీఆర్ చెప్పింది ఏంటి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అది అధికారుల సంబంధించిన ఇష్యూ, అది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఒకవేళ మేము ఏదైనా చెప్పినా కానీ అది నిబంధనలకు లోబడి ఉందా లేదా చూసుకొని చేయాల్సింది వాళ్ళేను అని చెప్పి చెప్పారు. అంటే ఆ మొత్తం ఇష్యూ మాకు సంబంధం లేదని చెప్పి చెప్పేశారు క్లియర్గా. వాడుకున్నంతసేపు వాడుకొని దాని తర్వాత అది కామన్. అది పొలిటీషియన్ అనే అతను ఎవరైనా పొలిటీషియన్స్, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా, మీరు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? మీరు ఇంత డెప్త్కి వెళ్ళి ఎందుకు మీరు చేశారని ఆ రోజే ప్రశ్నించొచ్చాడు. అది పొలిటీషియన్ సంబంధించిన ఇష్యూ కాదు. లెజిస్లేషన్ అనేది చట్టాలు చేసిద్ది, చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎడ్యుకేషన్ది. సో మౌఖికంగా ఏదైనా చెప్పినా, మినిస్టర్లు చెప్పినా, సీఎం చెప్పినా, ఏది చెప్పినా చట్టపరిధిలో ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. ఆ తప్పు వాళ్ళదే. అందుకనే కేసీఆర్ చాలా సింపుల్గా స్కిప్ అయిపోయారు. ఇప్పుడు కేసీఆర్ని ఏ విధంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, లేదంటే అక్కడ అసలు ఫోన్ను ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పారు, వీటన్నిటిని ఎంక్వైరీ చేయాలంటే కనుక ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద 66F అనేది సెక్షన్ పెట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుని తీసుకొచ్చి విచారిస్తే ఆయన ఇచ్చేటువంటి వాంగ్మూలం బేస్ చేసుకొని అప్పుడు ముఖ్యమంత్రి వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, కల్వకుంట్ల ఫ్యామిలీ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీలో కేసీఆర్ చెప్పాడా, లేదంటే కేటీఆర్ చెప్పాడా, లేకపోతే హరీష్ చెప్పాడా, లేకపోతే సంతోష్ చెప్పాడా, లేకపోతే కవిత చెప్పారా, ఎవరనేది ఏ వాంగ్మూలం ఇస్తాడనేది ప్రభాకర్ రావు మీద డిపెండ్ అయింది. ప్రభాకర్ రావు వాంగ్మూలం బేస్ చేసుకునే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అదర్వైజ్ కేసీఆర్ దగ్గరికి టచ్ చేయడానికి కూడా లేదు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో సైబర్ టెర్రరిజం అనేటువంటిది ఆ సెక్షన్లు ఏదైతే ఉన్నాయో ఆ సెక్షన్లు పరిశీలిస్తున్నారు. వాటిని కనుక పెడితే డెఫినెట్గా కల్వకుంట్ల ఫ్యామిలీ ఏదో ఒక రూపంలో ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. ప్లస్ వాళ్ళే చెప్తున్నారు నన్ను జైలుకి పంపిస్తారట, చెంచులగూడ జైలుకి అని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు. అంటే ఆయన సంకేతాలు ఉన్నాయేమో తెలీదు. దానికి ఆయన ఏదైతే సంకేతాలు చెప్తున్నారో దానికి అనుగుణంగా ఫైల్ మూవ్మెంట్ కనిపిస్తుంది. దీనికి క్లారిటీ రావాలంటే ఎలక్షన్ అయిపోవాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సైబర్ టెర్రరిజం మీద సంపూర్ణ విశ్లేషణ మన సిఎస్ రావు గారు అందించారు. థ్యాంక్ యూ. ఓకే, ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూద్దాం.